సుమంత్రుడు ఓదార్చుట. పుత్రశోకముతో దశరథుడు స్వర్గస్థుడగుట. సచివ ఆగమను సునత సభు బికల భయేవు రవివాసు భవను భయంకరు లాగతేహి మానహు ప్రేత నివాసు. ఒంటరిగా వచ్చిన మంత్రిని చూచి రాణివాసమంతియును శోకాకులమయ్యను. రాజభవనము ఆయనకు నిర్జీవమై ప్రేత భూమిగా కనపడెను. అతి ఆరతి సభ పూచహీరాని ఉతరు నా ఆవ బికల భయీబాని సున్నయీన శ్రవణ నయన నహి మాజా కహు కహ నృపు తేహి తేహి బాజా దాసిన్హ దీక సచివ బికలాయి కౌసల్యా గృహ గయీలవాయి జాయే సుమంత్ర దీక కసరాజ అమియా రహిత జను చందు బిరాజ ఆసన నయన విభూషణహీన పరేవు భూమితల నిపటమలీన లేయి ఉపాసు సోచ ఏహి బాతి సురపుర తేజను కసేవు బజాతి లేత సోచ బరి చిను చిను చాతి జను జరి పంక పరేవు సంపాతి రామ రామ కహ రామసనేహి పునికహ రామ లఖన బైదేహి. మిక్కిలి దుఃఖముతో రాణులు అతనిని ప్రశ్నించిరి. కాని సుమంత్రుడు ప్రత్యుత్తరం ఇయ్యలేకపోయాను. అతని గొంతు మోగబోయాను. చెవులు వినపడటలేదు, కన్నులు కనపడటలేదు. కలిసిన వారి అందరినీ రాజుగారెక్కడా అని అడుగుచుండెను. మంత్రి గారి వ్యాకులపాటును గమనించిన దాసీలు ఆయనను కౌసల్యాదేవి మందిరమునకు తీసుకుని వెళ్ళిరి. అక్కడ కళావిహీనుడైన చంద్రుని వలె పడి ఉన్న మహారాజును అతడు చూచెను. సింహాసనమును శయ్యను ఆభరణములను త్యజించి అతడు అతి దీనావస్థలో నేలపై పడి ఉండెను. దీర్ఘ నిశ్వాసములను విడుచుచు యయాతియే స్వర్గము నుండి కింది పడి ఉన్నాడా అన్నట్లు చింతామగ్నుడై ఉండెను. హృదయము విచారముచే వికలము కాగా గ్రద్దరాజైన సంపాతి రెక్కలు కాలిపోగా నేలపై పడినట్లు రాజు వెక్కి వెక్కి ఏడ్చుచు పడి ఉండెను. ఓ రామ రామ సీత లక్ష్మణ అని మాటిమాటికి అనుచు రోధించుచుండెను. దేకీ సచివ జయ జీవకహి కీన్హేవు దండ ప్రణాము సునత ఉటేవు వ్యాకుల నృపతే కహు సుమంత్ర కహ రాము. సుమంత్రుడు రాజును చూచి మహారాజునకు జయము జయము అని అనుచు ప్రణమిల్లెను. అది వినగానే రాజు వ్యాకులుడై కూర్చుని సుమంత్ర రాముడెచ్చటున్నాడు చెప్పుము అని పలికెను. భూప సుమంత్రు లేన్హవరలాయి బోడత కచు ఆధారు జనుపాయి సహిత సనేహ నికట బయటారే పూచత రావు నయన బరి బారి రామ కుశల కహు సకాసనేహి కహ రఘునాథు లఖను బైదేహి ఆనే ఫేరీకి బనహి సిదాయే సున్నత సచివ లోచన జలచాయే శోక బికలపుని పూచన రైసు కహు సియ రామ లఖన సందేశ్ రామ రూప గుణ శీల సుబాబు సుమిరి సుమిరి ఉర శోచతరావు రావు సునాయి దీన్హ బనబాసు సునిమన భయేవు నా హరషు హరాసు సోసుత బిచురత గయేన ప్రాణ కోపాపి బడ మోహి సమాన. నీటిలో మునిగిపోతున్న వానికి ఆధారము దొరికిన వెంటనే పట్టుకున్నట్లు దశరథుడు సుమంత్రుని తన హృదయమునకు హత్తుకొనెను. ప్రేమతో మంత్రిని తన యొద్ద కూర్చుండబెట్టుకుని అశ్రుపూరిత నేత్రుడై అడుగు సాగెను. ప్రియమైన నేస్తమా రామచంద్రుని కుశల వార్తను తెలుపుము. శ్రీరాముడు లక్ష్మణుడు జానకి ఎక్కడున్నారు తెలుపుము. నీవు వారిని తీసుకుని వచ్చినావా లేక వారు వనములకు వెళ్ళినారా? ఈ మాటలు వినగానే మంత్రి నేత్రములు అశ్రుపూరితములాయను. శోక విహ్వాలుడైన రాజు సీతారామ లక్ష్మణుల సందేశమేమి అని ప్రశ్నించెను. శ్రీరాముని రూప గుణశీల స్వభావములను తలుచుకొని విచారపడుచు రాజు పలికెను. రాజును చేయుదునని చెప్పి వనముల పాలు చేసి తిని అయినను రాముని మనసులో హర్షము గాని విషాదము గాని లేవు. ఇట్లు కుమారుని ఎడబాటునకు గురి కూడా నా ప్రాణములు పోవుటలేదు. నా వంటి మహాపాపి ఎవడుండును? సఖా రాముసీయ లఖనుజహ తహ మోహి పహుచావు నాహీత చాహత చలన అబా ప్రాణ కహవు సతిబావు. మిత్రమా శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఉన్న చోటికి నన్నును చేర్చుము. లేనిచో నిజము పలుకుతున్నాను, నా ప్రాణములు వెంటనే పోవును. పుని పుని పూచతు మంత్రిహీరావు ప్రియతమ సువాన
सदेश सुनावु करही सखा सोवु बेगी उपावु राम लखन सिया नयन देखावु सचिव धीर धरी कह मृदुबाने महाराज तुम्हा पंडित ज्ञानी वीर सुधीर दुरंदर देवा साधु समाजु सदा तुम सेवा जन्म मरण सब दुख सुख भोगा हानि लाभु प्रिय मिलन वियोग काल कर्म बस ओही गोसाई बरबस राति दिवस की नाई सुख हर्ष ही जड़ दुख बिलकाही दो सम धीर धरही मनमाही धीरज धरहु विवेकु विचारी చాడియా సోచ సకల హితకారి రాజు మాటి మాటికి మంత్రితో ఇట్లు పలికెను నా ప్రియతమ పుత్రుల సందేశమును వినిపింపుము మిత్రమా సీతారామ లక్ష్మణులను నా ఎదుట నిలుపు ఉపాయమును ఆలోచింపుము మంత్రి ధైర్యం వహించి మృదు మధురముగా ఇట్లు పలికెను మహారాజా మీరు పండితులు జ్ఞానులు సూరులు వీరులు ధీరులలో శ్రేష్ఠులు మీరు ఎల్లప్పుడూ దేవతలను సాధువులను సేవించువారు జనన మరణములు సుఖ దుఃఖములు లాభ నష్టములు ప్రియ వ్యక్తులతోడి సంయోగ వియోగములు మొదలగునవి అన్నియును కాల కర్మ వశములు రాత్రింబవళ్ళ వలె ఇవి నిరంతరము పరిభ్రమించుచునే ఉండును మూర్ఖులు సుఖములకు పొంగెదరు దుఃఖములకు కృంగెదరు ధీరులైన వారు సుఖ దుఃఖములను సమానముగా చూచెదరు మీరు వివేకముతో ధైర్యం వహింపుడు మీరందరికీ హితము గూర్చువారు కనుక విచారింపవలదు ప్రథమ బాసు తమసా భయేవు దూసర సురసరి తీరా నహాయి రహే జల పానూకరి సీయ సమేత దోవు బీర సీతారామ లక్ష్మణులు మొదట తమసా నది తీరమునకు పిమ్మట పవిత్ర గంగా నది తటమునను బస చేసిరి వారు గంగా నదిలో స్నానములాచరించి పవిత్ర జలములను పానము చేసిరి కేవట కిన్హి బహుత సేవకాయి సో జామిని సింగరోరు గవాయి పోత ప్రాతపట చీరుమగా జటామకుట నిజ శేష బనావా రామ సఖాతబ నావ మగాయి ప్రియా చడాయి చడే రఘురాయి లఖన బానదను దరే బనాయి ఆపు చడే ప్రభు ఆయసు పాయి వికల బిలోకి మోహీర కుబీరా బోలే మధుర బచన దరిదీరా తాత ప్రణామో తాత సన కహేహు బార బార పద పంకజ గహేహు ఖరబి పాయ పరి వినయ బహోరి తాత కరియా జని చింతామోరి జనభంగ మంగళ కుశల హమారే కృపా అనుగ్రహ పుణ్య తుమారే గుహుడను నిషాదరాజు వారికి చాలా సేవలు చేసెను వారు ఆ రాత్రి శృంగవీరపురం నందు గడిపిరి రెండవ దినము ప్రాతకాలమున వారు మర్రిపాలను తెప్పించి దానితో శరమును జటాజూటములను కట్టుకునిరి శ్రీ రామచంద్రుని మిత్రుడైన నిషాదరాజు పడవను సిద్ధపరచెను శ్రీరాముడు మొదట తన ధర్మపత్ని అయిన సీతాదేవిని ఎక్కించి పిమ్మట తానెక్కెను రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు ధనుర్బాణములను అందులో నుంచి తాను కూడా ఎక్కాను నా వ్యాకుల పాటును చూచి శ్రీరాముడు ధైర్యం వహించి మృదు మధురముగా ఇట్లు పలికెను మిత్రమా తండ్రి గారికి నా ప్రణామములు తెలుపుము నాకు మారుగా వారికి నీవు పాదాభివందనములను చేయుము నా మాటగా తండ్రి గారికి ఇట్లు విన్నవింపుము మీరు నా గురించి చింతింపవలదు మీ కృపతో అనుగ్రహంతో మీ పుణ్య కర్మల ఫలితముగా నా వనవాసము శుభప్రదమగును తుంహరే అనుగ్రహ తాత కానన జాత సభసుకు పాయిహు ప్రతిపాల ఆయస కుశల దేఖన పాయపుని ఫిరి ఆయిహు జననీ సకల పరితోషి పరి పరిపాయకరి వినతి గని తులసి కరహు సాయి జతను జేహి కుశలే రహి కోసల ధని తండ్రి గారు మీ దయచే వనమును నాకు శుభమే లభించును మీ ఆజ్ఞాపాలనము చేసిన పిదప మీ పాదములను దర్శించదును మరియు నాతో ఇట్లనెను తల్లులందరి చరణములకు మృక్కి వారిని సంతృప్తి పరిచి వారికి విన్నవించుము కోసలపతి అయిన దశరథుడు క్షేమంగా నుండుటకు అన్ని ప్రయత్నములు చేయుచుండు గురసన కహబూసదేశు బారబార పద పదుమగహి కరప సోయి ఉపదేశు జైహీన శోచ మోహి అవధపతి గురువైన వశిష్ఠుల వారి చరణములకు నా ప్రణామములను తెలుపుము అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు నా కొరకై చింతింపకుండునట్లుగా ఉపదేశింపుడు అనుసో నా ప్రార్థనగా తెలుపుము పురజన పరిజన సకల నిహోరి తాత సునాయేహు వినతి మోరి సోయి సభ బాతి మోరహితకారి జాతే రహ నర నాహు సుకారి కహబస దేశు భరతకే ఆయే నీతిన తజియా రాజపదుపాయే పాలేహు ప్రజహి కర్మ మనబాని సేయేహు మాతు సకల సమజాని ఓర నిబాహేహు బాయపబాయి కరిపితు మాతు సుజన సేవకాయి తాత బాతి తేహి రకబరావు సోచ మోర జేహి కరైన కావు లఖన కహే కచు
వచన కఠోర జర్జీ రామ ముని మోహిని హోర వార వార నిజ సపద దేవాయి కహవీన తాత లఖన లరికాయి. నగరవాసులకును కుటుంబ సభ్యులకును నా మాటగా తెలుపుము. రాజుగారి క్షేమమునకు పాటుపడు వారే నాకు నిజమైన హితకారులు. భరతుడు వచ్చిన తర్వాత నా సందేశమును వినిపింపుము. రాజు పదవిని పొంది తర్వాత నీతిని విస్మరింపరాదు. తమ్మునకు అన్న ఇచ్చి ఈ ఉపదేశము నీతి శాస్త్ర సమ్మతమే. మహారాజు రాజు పదవిని నీకు ఇచ్చెను. ఇయ్యబడిన రాజ్యము త్యజింపరాజు, దానిని పాలింపవలను అని రాజనీతి తెలుపుచున్నది. మనోవాక్య కర్మలచే రాజపాలనము చేయవలను. తల్లులను అందరినీ సమానముగా గౌరవింపు. సోదర, తల్లిదండ్రులకును స్వజనులకును సేవలనర్చి నీ భ్రాతృత్వమును కడవరకు నిలుపుకొనుము. నన్ను గూర్చి చింతింపకుండా తండ్రి గారిని ప్రేమతో సేవించుచుండుము. ఈ సమయమున లక్ష్మణుడు కొన్ని నిష్ఠూరక్తులాడెను. కానీ శ్రీరాముడు అతనిని వారించి తనపై ప్రణామం చేసి పసివాడైన లక్ష్మణుని మాటలను చెప్పవలదని నన్ను ప్రార్థించెను. కహి ప్రణామో కచు కహనలియా సియబయి శిథిల సనేహ దకిత బచన లోచన సజల పులక పల్లవిత దేహ. సీతాదేవియు ప్రణమిల్లుచు ఏదియో చెప్పదలిచెను. కానీ ప్రేమ వివాహాలైనందున గొంతు పెగలక ఏమీ చెప్పలేకపోయాను. ఆమె కన్నులలో నీరు నిండెను, శరీరము రోమాంచితమాయెను. తేహి అవసర రఘుబర రకపాయి కేవట పారహి నావచలాయి रघुकुल तिलक चले यही बाती देखे उठाड़ा कुलिस दरी चाती मैं अपन किमे कहो कलेसु जियाता फिरे वो ले राम सदेशु अस कही सचिव बचन रही गये वो आने गलाने सोच बस भये सोत बचन सोतन ही नरणाहु परे वो धरणी उर दारुण दाहु तलफत विषम मोह मन मापा माजा मनहु मेनकहु व्यापा करि बिलापा सब रोवही रानी మహావిభతి కిమి జాయి బఖాని సుని బిలాప దకహు దుకులాగా ధీరజహు హర ధీరజు బాగా. ఇంతలో నాయకుడు శ్రీ రామచంద్రుని అనుమతిని పొంది పడవను ఆవల తీరములకు చేర్చెను. రఘుకులమణి అయిన రామచంద్రుడు వనములకు వెళ్లిపోయాను. నేను గుండె రాయి చేసుకుని చూచుచూ నిలబడిపోయి తిని శ్రీరాముని ఈ సందేశమును తీసుకుని వచ్చుటికే కాబోలు ఈ బొందులో ప్రాణములు ఇంకనూ మిగిలి ఉన్నవి. ఇట్లు చెప్పుచుండగానే దుఃఖాతిరేకమున మంత్రి నోట మాట పెగలలేదు. అతడు శోకతప్త హృదయుడాయను. సారథి అయిన సుమంత్రుని మాటలు వినినంతనే దశరథుడు తొలకరి జల్లు నురుగును సేవించిన చేపవలే విలవిల్లాడుచు నేలపై పడిపోయాను. దుఃఖముచే ఆయన హృదయము పరితపించిపోయాను. మనస్సు మోహవశమున కొట్టుమిట్టాడుచుండెను. రాణులందరూ విలపించుచుండిరి. హృదయ విదారకమైన ఈ దృశ్యము వర్ణింపనలవి కానిది. ఈ విలాపమును విని దుఃఖమునకే దుఃఖము కలిగించుచుండెను. ధైర్యం యొక్క ధీరత్వము సడలిచుండెను. భయవు కోలాహలు అవదాతి సునినృప రావురా సోరు బిపుల బిహాగ బన పరేవు నీసి మనహు కులిస కఠోరు. మహారాణి కౌసల్యాదేవి భవనములోని ఈ రోదనలను విని అయోధ్య నగరం అంతయు ఆహాకారములతో నిండిపోయాను. విశాలమైన పక్షుల వనమున రాత్రి సమయమున కఠోర వజ్రపాతము జరిగినట్లాయను. ప్రాణ కంఠగత భయేవులు మణిబిహీన జను వ్యాకుల బ్యాలు ఇంద్రియ సకల బికల భయీబారి జనుసర సరసిజ బనుబిను బారి కౌసల్యానృపు దీకమలన రవికుల రవి అదయేవు జియజాన ఉరిదరి ధీర రామ మహతారి బోలి బచన సమయానుసారి నాద సముజీమన కరియా విచారు రామ వియోగ పయోధి అపారు కరణదార తుంహ అవధ జహాజు చడేవు సకల ప్రియ పదిక సమాజు ధీరజు దరియాత పాయాపారు నాహిత బూడిహి సబు పరివారు జోజియా దరి వినయ పియమోరి రాములకనోసియా మిలహి బహోరి. రాజుగారి ప్రాణములు కంఠగతములాయను. అతడు మణిని గోల్పోయిన సర్పము వలె వ్యాకులుడాయను. నీరు లేని సరస్సునందలి కమలముల వలె ఆయన ఇంద్రియములన్నీను వికలములాయను. రాజుగారి దుఃఖమును చూచి సూర్యవంశపు బాణుడు అస్తమింపబోచున్నట్లు కౌశల్య గ్రహించెను. ధైర్యమును చిక్కబట్టుకుని ఆమె సందర్భోచితముగా ఇట్లు పలికెను.
నాదా యోచింపుడు. శ్రీరామ వియోగమనడి అపార సముద్రముపై ప్రయాణించు అయోధ్య అనడి ఓడకు మీరు కర్ణధారులు. ఈ ప్రయోజనులందరూ యాత్రికులు. వీరు ఈ ఓడనెక్కి వియోగ సముద్రమును దాటదలిచినారు. మీరు ధైర్యమును వహించినచో అందరూ తీరము చేరగలరు. లేనిచో పరివారం అంతయు అందు మునిగిపోవును. నా ప్రార్థనను మన్నించినచో సీతారామ లక్ష్మణులను మరల మీరు చూడగలరు. ప్రియా వచన మృదు సునత నృపు చిత్యావు ఆకివు గారి తలపతి మీన మలీన జను సీచత శీతల భారి. కొన ఊపిరితో కొట్టుకొనుచున్న చేపపై చల్లని నీరు జల్లినట్లు తన ప్రియపత్ని కౌసల్యం మధుర వచనములను పలుకగా వాటిని వినినంతనే దశరథుడు తిన్నగా కనులు తెరిచి చూచెను. దరి ధీరజూటి బయట భువాలు కహు సుమంత్ర కహ రామకృపాలు కహ లఖను కహ రాము సనేహి కహ ప్రియ పుత్రబధు బైదేహి బిలపత రావు బికల బహుబాతి బయీజుగ సరిస సిరాతిన రాతి తాపస అంద సాపసుధి ఆయి కౌసల్యాహి సభ కథా సునాయి. భయేవు బికల భరణత ఇతిహాస రామరహితదిగ జీవన ఆశ సోతమ రాకే కరభమై కాహ జహిన ప్రేమ పను మోర నిబాహ హా రఘునందన ప్రాణ పిరీతి తుంహ బిను జియత బహుత దినబీతే హా జానకి లకన హా రఘుబర హా పితుహిత చిత చాతక జలధర. రాజు ధైర్యం వహించి లేచి కూర్చొని ఇట్లనెను. సుమంత్ర చెప్పుము. శృతి మెత్తని హృదయము గలవాడైనా దయాళువైన నా రాముడెక్కడా? చిన్నారి లక్ష్మణుడెక్కడా? నేహశీలి అయిన నా రాముడెక్కడా? ఆ ప్రాణములకు ప్రాణమైన మా కోడలు జానకి ఎక్కడా? రాజు వికలుడై పరిపరి విధముల పరితపించుచుండెను. ఆ రాత్రి ఒక యుగము వలె గడిచెను. అప్పుడు ఆయనకు అంధుడైన తాపసి శ్రవణ కుమారుని తండ్రి శాపము స్మృతికి వచ్చెను. ఆ కథనంతయు కౌశల్యకు వినిపించెను. ఆ గాథను వర్ణించుచు ఇంకను వికల మనస్కుడాయను. శ్రీరాముడు లేకుండా నేను జీవించుట అసంభవము. ప్రేమను సఫలము చేయలేని ఈ శరీరము వలన లాభమేమి? నా ప్రాణ సమాన రఘునందన, నీవు కనపడుకున్నను నేను ఎంతకాలము జీవించి ఉంటిని. హా జానకి, హా లక్ష్మణ, హా రఘురామ, తండ్రి చిత్తమనడి చాతకమునకు జీవమునిచ్చు మేఘమా, రామ రామ కహి రామ కహి రామ రామ కహి రామ, తను పరిహరి రఘువర బిరహ రావు గయేవు సురధామ. రామ రామ అని పదే పదే కలవరించుచు రాజు రామ వియోగ బాధను భరింపలేక శరీరమును వీడి స్వర్గస్థుడాయను. జీయన మరణ పలు దశరథ పావ అండ అనేక అమల జసు చావ జియత రామ బిదు బదను నిహార రామ బిరహ హరి మరమ సవార శోక బికల సభ రోవహీరాని రూపశీలు బలు తేజు బకాని కరహి బలాప అనేక ప్రకార పరహి భూమితల బారహి బార బిలపహి బికల దాస అరుదాసి గరగర రదను కరహి పరబాసి ఉదయేవు ఆజు బానుకుల బాను ధరమ అవధి గుణ రూప నిదాను గారి సకల కైకేయి దేహి నయన బిహీన కీన్హి జగజేహి ఏహి బిధి బిలపతి రైని బిహాని ఆయే సకల మహాముని జ్ఞాని. దశరథుడు తన జీవితమును మరణమును కూడా సఫలము చేసుకొనెను. ఆయన నిర్మల కీర్తి బ్రహ్మాండములన్నింటను వ్యాపించెను. జీవిత కాలమున శ్రీరాముని ముఖచంద్రుని దర్శించెను. శ్రీరాముని విరహమున ఆ రాముని స్మరించుచునే అసువులను వీడి మరణమును సార్థకము చేసుకొనెను. రాణులందరూ శోక విహ్వాలై విలపించిరి. రాజుగారి రూపశీల బల తేజస్సులను అనేక విధముల వర్ణించుచు రోధించిరి. నేలపై బడి దొర్లిరి. దాస దాసీజనులు వ్యాకులపాటితో పరితపించిరి. అయోధ్య నగరములోని ప్రతి గృహమునందును రోదనలే. నేడు ధర్మమునకును రూప గుణములకును ఆధారమైన సూర్యవంశ దీపకుడు అస్తమించెను అని ఎల్లరను అనుకునిచుండిరి. లోకమును నయన విహీనమునర్చిన కైకేయిని తిట్టసాగిరి. ఏడుపులతో బెడబొబ్బలతో ఆ రాత్రి గడిచెను. ప్రాతకాలమున జ్ఞానులైన మునులు ఏతించిరి. తమ వశిష్ఠముని సమయ సమా కహి అనేక ఇతిహాస శోక సేవారేవు సవహీకర నిజ విజ్ఞాన ప్రకాశ. వశిష్ఠ మహాముని సమయోచితముగా పెక్కు ఇతిహాస గాథలను చెప్పి తన విజ్ఞానము ద్వారా వారి శోకమును కొంతవరకును నివారించెను. ఓం స్వస్తి.